హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మనోజ్ సరిగ్గా 10 నిమిషాల్లో అన్నీ సిద్ధం చేసి పవిత్రకి మెసేజ్ చేశాడు. మెసేజ్ టోన్ రాగానే పవిత్ర గుండె ఠంగ్ అని చప్పుడైంది. అమ్మో, ఇదేంటి కొత్తగా, నాకు మనోజ్ ఎప్పటి నుండో తెలుసు కదా అని మళ్ళీ అనుకుంటూ లేచి, ఏంటో ఈ మనో ఈ రూమ్లో నుండి ఆ రూమ్లోకి చీర కట్టుకోమన్నాడు. నైట్ డ్రెస్ అయితే ఎంచక్కా ఫ్రీగా ఉండేది. ఇప్పుడు పడుతూ లేస్తూ అవసరమా అధ్యక్ష అసలు అని గొణుగుతూ రూమ్లో నుండి అడుగు బయటపెట్టి మొత్తం చూడగా చీకటిగా కేవలం బెడ్ లైట్ మాత్రమే ఉండడంతో ఒక్క అడుగు వేస్తూ మనోజ్ రూమ్ దగ్గరికి చేరుకొని నాప్ పట్టుకొని, ఇప్పుడు నేనే తీయాలా, నా చేతులు కదలడం లేదు, ఎందుకని, అయ్యయ్యో తీయలేకపోతున్నానే, నాకు నరాల వీక్నెస్ వచ్చిందా అని అనుకుంటూ కాస్త గట్టిగా అనగానే డోర్ ఓపెన్ అవ్వడంతో పాటు తన గుండె సడి కూడా సమాంతరంగా పెరిగింది. డోర్ సౌండ్కి టేబుల్ దగ్గర అరేంజ్మెంట్స్ చేస్తున్న మనోజ్ వెనక్కి తిరిగి చూశాడు. పవిత్ర కాస్త తల పక్కకి పెట్టి ఒక కన్నుతో లోపలికి చూడ్డానికి ప్రయత్నించింది. కానీ ఏం కనిపించక అలాగే ఉండగా మనోజ్ గమనించి చిన్న నవ్వుతో, పవి ఏం చేస్తున్నావు అక్కడ, లోపలికి రా అని క్యాజువల్గా తన కంగారు పోగొట్టే ప్రయత్నం చేశాడు. పవిత్ర మనోజ్ మాటలు విని అమ్మయ్యా అని అనుకొని మెల్లగా డోర్ నెట్టి లోపల అడుగుపెట్టింది. మనోజ్ ఒక క్షణం చూపుని మొత్తం పవిత్ర మీద నిలిపి బ్లూ కలర్ శారీలో చూడ చక్కగా అనిపించి చిన్న నవ్వుతో కళ్ళతోనే ఆహ్వానించాడు. పవిత్ర అక్కడంతా చూస్తూ, వామ్మో ఏంటిది, డిన్నర్కి డిన్నర్ డేట్కి ఇంత తేడానా, ఫ్యామిలీతో వెళ్తే ఇలా ఎవరు డెకరేట్ చేస్తారు, అంటే స్పెషల్ పర్సన్కి స్పెషల్గా డిన్నర్ అన్నమాట అని అనుకొని, ఏమైనా ఈ విషయం డాన్కి నేనే చెప్పాలి, దానికి కూడా తెలియదు కదా అని టేబుల్ మీద రోజ్ పెటల్స్, సెంటెడ్ క్యాండిల్స్తో సింపుల్గా డెకరేట్ చేసి ఉండడం చూస్తూ ఒక్క అడుగు వేస్తూ వెళ్ళింది. మనోజ్ పవిత్ర పక్కకి చేరి బాగుందా అని అడిగాడు. పవిత్ర చిన్న నవ్వుతో తల ఊపింది. కూర్చో అని మనోజ్ చైర్ మూవ్ చేయగా, ముందు నువ్వు కూర్చో మనో, నేను వడ్డిస్తాను అని చెప్పింది. మనోజ్కి పవిత్రాని చూసి కాస్త గట్టిగా నవ్వొచ్చినా తమాయించుకొని, ఇవాళ నేనే వడ్డిస్తానులే, ఈక్వాలిటీ అని అన్నాడు. మనోజ్ మాటలు మామూలుగా ఉన్నా చూసే చూపులు నవ్వుల్లో తేడా తెలిసి పవిత్ర మొహమాటంగా నవ్వి కూర్చుంది. పక్కనే మనోజ్ కూర్చొని ప్లేట్లో వడ్డిస్తూ, నేను తినిపించనా అని అడిగాడు. పవిత్రకి మరింత మొహమాటంగా తోచి, మనో నేను తిననా అని అడిగింది. మనోజ్ తల అడ్డంగా ఊపి, పోనీ నువ్వే తింటూ నాకు తినిపించు అని అన్నాడు. పవిత్ర ఇక కాదనలేక సరే అని అనింది. కానివ్వు అని మనోజ్ అదే స్మైలీ ఫేస్తో అన్నాడు. పవిత్ర తన మొహమాటాన్ని కాస్త పక్కన పెట్టి మనోజ్కి తినిపిస్తూ మధ్యలో తను కూడా తింటూ 10 నిమిషాల్లో హడావిడిగా భోజనాన్ని ముగించి హ్యాండ్ వాష్ చేసుకుంటూ, అమ్మో నా వల్ల కాదు, తొందరగా ఇక్కడి నుండి బయటపడాలి, మొత్తం అంతా వేరుగా ఉంది, చాలా వేరుగా ఉంది అని టెన్షన్ పడుతూ అనుకుంది. పవి అని మనోజ్ పిలవడంతో ఆలోచనల నుండి బయటకొచ్చి, హా మనో చెప్పు అని అనింది. మనోజ్ చేయి చాచడంతో పవిత్ర చేతిని చూసి మనోజ్ వైపు చూసి తన చేతిని నిలిపింది. మనోజ్ అక్కడి నుండి బాల్కనీలోకి తీసుకొని వెళ్ళాడు. విచిత్రం, అక్కడ కూడా డెకరేట్ చేసి ఉండడం చూసి పవిత్ర ఆశ్చర్యపోయి మనోజ్ వంక చూసింది. మనోజ్ నవ్వుతూ, అంతగా రాదు, ఏదో ఇంప్రెస్ చేద్దామని ట్రై చేశాను అని అన్నాడు. నిజానికి పవిత్రకి అదంతా చాలా నచ్చడంతో, మను ఇదంతా నాకు కొత్త, మొదటిసారి కదా, చాలా కంగారుగా ఉంది, కానీ నా కోసం అనుకుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది, నేను చాలా అంటే చాలా ఇంప్రెస్ అయిపోయాను అని చెప్పింది. మనోజ్ మెల్లగా తన దరికి చేరి క్లోజ్ యువర్ ఐస్ అని అన్నాడు. పవిత్ర కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఐ సెట్ క్లోజ్ యువర్ ఐస్ అని మనోజ్ అదే చిన్న నవ్వుతో చెప్పాడు. పవిత్ర కంగారు పక్కన పెట్టి కళ్ళు మూసుకుంది. మనోజ్ చేతులు తన మెడ వెనక వెచ్చగా తగలడంతో పవిత్ర టక్కున కళ్ళు తెరిచి తల వంచి చూడగా తన మెడలో సన్నని గొలుసు ఉండడం చూసి, మనో ఇవన్నీ ఇప్పుడెందుకు అని కాస్త ఇబ్బందిగా అనింది. మనోజ్ చైన్ వేసి వెనక నుండే తన చుట్టూ చేతులు వేసి మెల్లగా హత్తుకొని, నేను ఇస్తే వద్దా అని అన్నాడు. అలా కాదు, కానీ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఎందుకని, నా కోసం ఇప్పటికీ చేసినవి నాకు చాలా నచ్చాయి, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చెప్పలేను అసలు అని పవిత్ర అంటూ ఉండగా, మరైతే ఎందుకు డల్ అవుతావు, అంటే డబ్బు చూసి నన్ను వల్లో వేసుకున్నావని అనుకుంటానన్నా, ఈ చైన్ కొనలేని స్థితిలో నువ్వు ఉన్నావా చెప్పు, నాకు నచ్చింది, అప్పటికప్పుడు అనుకున్నా కొనేసా, నిజానికి రింగ్ ఇవ్వాలనుకున్నా, బట్ ఎంగేజ్మెంట్ ఉందిగా అందుకే కొనలేదు, ఇంకో ఆప్షన్ అంటే ఇది నచ్చింది,
అన్నీ పక్కన పెట్టి చెప్పు, నచ్చిందా లేదా అని మనోజ్ అడిగాడు. బాగుంది, నిజం చెప్పనా, దీనికన్నా ఈ ప్లానింగ్ నాకు చాలా నచ్చింది అని పవిత్ర చెప్పింది. ఇప్పుడు డిఫరెన్స్ తెలిసిందా డిన్నర్ డేట్కి అని మనోజ్ నవ్వుతూ అడిగాడు. పవిత్ర ఉడుక్కుంటూ తెలిసిందిలే అని అనింది. మనోజ్ నవ్వుతూ చేతులు మరి కాస్త బిగించి తన భుజం మీద మొహాన్ని నిలిపి పవి అని మెల్లగా రాగం తీశాడు. అప్పటికీ చెమటలు పడుతున్నా తమాయించుకొని ఆ చల్లని గాలికి ప్రాణాన్ని తేలికపరుచుకుంటూ చెప్పు అని అనింది. మనోజ్ పవిత్రాన్ని వదిలి తన వైపు తిప్పుకొని ఈ శారీ, ఈ డేట్, ఈ ముచ్చట్లు, ఈ చల్లగాలి ఇవన్నీ నన్ను ఉసిగొల్పి ఒక ముద్దు పెట్టుకోమని ప్రేరేపిస్తున్నాయి అని గోముగా అన్నాడు. పవిత్ర గుటకలు మింగుతూ తల పైకెత్తి మనోజ్ వైపు క్షణం పాటు చూసి తల తిప్పి మనో నాకు నిద్రొస్తుంది అని చెప్పింది. అబద్ధాలాడుకో, సరే అయితే వెళ్ళు, నేనెవరినో చూసుకుంటా అని అన్నాడు. పవిత్ర ఈసారి ఆశ్చర్యంగా మనోజ్ వైపు చూస్తూ ఇదేం బాలేదు మనో, ఒక ముద్దుకి ఇంకెవరినో చూసుకుంటాను అంటావా అని అడిగింది. మరేం చేయను, ఎప్పటి నుండి ప్రేమిస్తున్నావు, ఇంత భయపడితే ఎలా అని మనోజ్ అన్నాడు. నీకేం భయం లేదా అని పవిత్ర చీర కొంగు చేత పట్టి నలుపుతూ అడిగింది. అయ్యో భయం ఎందుకు, నువ్వేగా, అయినా నిన్నేగా అడగాలి అని మనోజ్ అన్నాడు. సరే అని పవిత్ర నాంచుతూ అనింది. మనోజ్కి పవిత్ర హావభావాలు చూసి నవ్వొస్తున్నా దాచి తనని అల్లుకొని తన చెక్కిలి మీద పెదవులు నిలపగా పవిత్ర కళ్ళు మూసేసింది. నిమిషానికి కాస్త దూరం జరిగి తన పెదవులు చైన్ వేలాడుతున్న చోట నిలపగా మూసిన కళ్ళు మరింతగా బిగించింది. మనోజ్ మరో నిమిషానికి దూరం జరిగి తన నుదుటి మీద ముద్దిచ్చి తనని తన గుండెల్లో దాచి పవి అని పిలిచాడు. పవిత్ర కంగారు వీడి అని మాత్రమే అనగలిగింది. ఇంకెప్పుడు నేను ఎవరి గురించో ఆలోచిస్తున్నా, బాధపడుతున్నా అని మాత్రం అనుకోకు, సరేనా? ఇప్పుడు నా ఆలోచన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని, మరోపక్క నీతో పెళ్ళి, ఆ తర్వాత జీవితం, ఇవే నాకున్నవి. నువ్వు ఇక మీద నా ఆలోచనల్ని అంచనా వెయ్యకు, అన్నీ తప్పుగానే ఉంటాయి, కారణం నువ్వే. నా ఆలోచనల్లో మొత్తం నువ్వే నిండిపోయావు. ఇప్పుడు నా లైఫ్ కొత్తగా ఉంది, నీతో ప్రతి నిమిషం ఉండాలి అని ఉంది, కానీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అందుకే ఈ దూరం. ఖచ్చితంగా అన్నీ త్వరగా సాల్వ్ అయిపోతాయి. అప్పుడు మనం కేవలం మన గురించి మాత్రమే మనం పట్టించుకోవచ్చు. నీ ప్రేమ ముందు నేనెప్పుడూ తక్కువనే అని నాకు తెలుసు, కానీ ఈ విషయంలో ఓడిపోవడంలోనే చాలా సంతోషంగా ఉంది. ఇక మీద నన్ను ఇంకా ఎక్కువగా పట్టించుకో, నేను కూడా అలాగే ఉంటాను. నా లైఫ్లో ఇన్సైడ్ అవుట్ సైడ్ ఉన్న స్పేస్ని పూర్తిగా నువ్వే భర్తీ చేస్తావుగా అని ప్రేమగా మరింతగా హత్తుకొని తన కణత మీద ముద్దాడి ఐ లవ్ యూ పవి, ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అని ప్రేమగా చెప్పాడు. పవిత్ర కంట్లో నీళ్లు, పెదవుల మీద నవ్వు అస్సలు చెరగకపోవడంతో మనోజ్ చుట్టూ చేతులు వేసి పట్టుకొని అలాగే ఉండిపోయింది. మైరాకి తెల్లవారుతూ ఉండగా మెలకువ రావడంతో ఉలిక్కిపడి లేచి ఒక్కసారిగా నిద్దట్లో కదలడంతో పొట్ట బాగా నొప్పిగా అనిపించి చేతితో చిన్నగా నిమురుతూ మూసిన కళ్ళు తెరవగా ఎదురుగా ఉన్న ఫోటో వైపు చూసింది. అందులో వాళ్ళ అమ్మతో తను అందంగా నవ్వుతూ కనిపించడంతో అర నిమిషం పాటు చూపు నిలిచిపోగా మెల్లగా క్లాక్ వైపు చూడగా 5 కావస్తూ ఉండడంతో లేచి కూర్చుంది. పక్కకు తిరిగి చూడగా సంజయ్ బోర్లో పడుకొని గాఢ నిద్రలో ఉండటంతో 2-3 రోజులుగా అసలు నిద్రపోవడం లేదని అర్థమై నిశ్శబ్దంగా బెడ్ దిగి బాల్కనీ డోర్స్ ఓపెన్ చేసి చూడగా కాస్తంత మంచుగా అప్పుడే తెల్లవారుతూ ప్రకృతి చాలా అందంగా కనిపించి మెల్లగా కుర్చీలో కూర్చుంది. ఆ చల్లని గాలికి తనలో కాస్తంత ప్రశాంతత చేరడంతో గత కొద్ది రోజుల ముందు వరకు అన్ని సమస్యలే. తన ప్రేమ తనకి దక్కుతుందో లేదో అన్న ఆరాటం ఎప్పుడూ ఉండేది. అలాంటిది సంజయ్ తన సొంతమని తెలిసాక పొంగిపోయింది. ఇక తమ జీవితం మొదలు పెట్టాలనుకునేటప్పటికీ కీర్తన చనిపోవడంతో మళ్ళీ ఏదో గజిబిజి. ఆ వెనువెంటనే సంజయ్ ఎలా అయిపోయాడో గుర్తురాగానే అదోలా అయి తన జీవితం కూడా ఇబ్బందుల్లోనే మొదలైందని గుర్తొచ్చి మొహంలో ప్రశాంతత మెల్లమెల్లగా తగ్గి ఆ తర్వాత కాస్త కుదురుకున్నాక 4 రోజులకి తనకి ఈ గతి పట్టడం, సంజయ్ మళ్ళీ టెన్షన్స్లో పడిపోవడం గుర్తొచ్చి ఏంటిదంతా, పెళ్ళైన దగ్గర నుండి ప్రశాంతతే లేదు. ఎందువల్ల? ఒకసారి ఎవరైనా మంచి పూజారితో మాట్లాడి ఏదైనా హోమం జరిపిస్తే మంచిదేమో అనిపిస్తుంది. నవ్వుతూ మాట్లాడుకుంటున్నాం, సరదాగా గడుపుతున్నాం కూడా.
అవన్నీ కష్టాల్లోనే జరుగుతున్నాయి. ప్రశాంతంగా ఏ ఒక్కటి అనుభవించింది లేదు అని మైరాకి మనసులో ఏదో గడబిడై తన వయసుకి అంతకు మించి ఆలోచించలేక తలపట్టుకుంది. మగత నిద్రలో ఉన్న సంజయ్కి మెల్లగా మెలకువ రాగా పక్కన చెయ్యి వేయగా ఖాళీ బెడ్ తగలడంతో వెంటనే కళ్ళు తెరిచి మత్తుకి మెల్లగా మూసేస్తూ మైరా లేకపోవడంతో ఒక్కసారిగా లేచి కూర్చొని తన మీద ఉన్న బెడ్షీట్ తీసి మైరా అని అరిచాడు. మైరా ఆలోచనల్లో ఉండి సంజయ్ అరుపుకి ఉలిక్కిపడి సంజు నేను బాల్కనీలో ఉన్నాను అని పిలిచింది. సంజయ్ నిద్ర కళ్ళతో బెడ్ దిగి వేగంగా వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి మైరా వంక చూసి రిలాక్స్గా ఫీల్ అయ్యి ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎందుకు ఇంత పొద్దునే లేచావు, ఎందుకు ఈ చల్లగాలికి కూర్చున్నావు, నీ హెల్త్ అప్సెట్ అవుతుందా, తెలియదా నీకు అని నిద్ర మత్తులో అడిగాడు. మైరా కళ్ళతోనే రమ్మని పిలవడంతో వెళ్ళి తన పక్కనే కూర్చొని తన భుజం మీద పూర్తిగా వాలిపోయి కళ్ళు మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నవ్వుతావేంటి అని అన్నాడు. ఏం లేదు, చాలా త్వరగా మెలకు వచ్చింది. నిజానికి నిన్ను లేపాలనిపించింది, బట్ 2 రోజులు సరిగా నిద్రపోలేదు కదా, అందుకే డిస్టర్బ్ చేయకుండా వచ్చి ఇలా కూర్చున్నాను. ఫ్రెష్ మార్నింగ్ చాలా బాగుంది, అందుకే ఈ మార్నింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నా అని మైరా చెప్పింది. నాకు నిద్ర లేకపోతే ఏంటి, ఉంటే ఏంటి, నీకు లేపాలనిపిస్తే లేపచ్చు కదా, నన్ను కాకపోతే ఎవరిని లేపుతావు, అలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటావా అని సంజయ్ మరింత మత్తుగా అన్నాడు. వెళ్ళి కాసేపు పడుకోవచ్చు కదా అని మైరా అనింది. నాకేం నిద్ర రావట్లేదు, జస్ట్ నిద్ర మత్తు అంతే అని సంజయ్ అన్నాడు. మైరా సంజయ్ జుట్టుని తన వేళ్లతో నిమురుతూ చూస్తూ సంజు, రాత్రి నువ్వు నన్ను ఒక ప్రశ్న వేశావు కదా, అది నేను హ్యాపీగా ఉన్నానా లేదా అని గుర్తుందా అని అడిగింది. చాలా బాగా గుర్తుంది అని సంజయ్ అన్నాడు. ఆ టైంలో ఏదో మాట్లాడాను, మాట తీసుకున్నాను, నువ్వు మాట కూడా ఇచ్చేశావు అవును కదా అని మైరా అనింది. అవును అని సంజయ్ అన్నాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఫ్రెష్గా మైండ్లో ఏ ఆలోచన లేకుండా చెప్తున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. ఇక ఇవన్నీ అంటావా, ఏదో జీవితంలో అప్పుడప్పుడు మన సంతోషాన్ని గుర్తు చేసేందుకు వచ్చే కష్టాలు ఎప్పుడు ఒకేలా ఉంటే సంతోషం విలువ ఎలా తెలుస్తుంది, అందుకే అనుకుంటా ఇలాంటివి వస్తుంటాయి. ఇవి చాలా త్వరగా పోతాయి నాకు తెలుసు, కానీ మన సంతోషం ఎప్పటికీ ఉంటుంది. ఆ విధంగా ఆలోచిస్తే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఇక మీద ఏం చేయకపోయినా పోలీసులు, మీడియా లేదా జనాలు వాళ్ళకు శిక్ష వేసేస్తారు. సో మనం ఏం చేయకుండానే హ్యాపీగా ఉండొచ్చు అని మైరా అనింది. అవును, కానీ మనం ఈలోపు ఏదో ఒకటి చేసేద్దాంలే, అందరికన్నా ముందు వాళ్ళు మనకే దొరుకుతారు అని అన్నాడు. దొరికినా దొరకకపోయినా నాకు ఇక వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదు, ఏ ఆలోచన లేదు. నాకు నేను ఇంపార్టెంట్, నా ఇంట్లో వాళ్ళు ఇంపార్టెంట్, ముఖ్యంగా అందరికన్నా నువ్వు ఇంపార్టెంట్. నేను కేవలం ఇవే ఆలోచించదలుచుకున్నాను. నువ్వు కూడా ఇక మీద ఇంతవరకు జరిగినవి పక్కన పెట్టి కేవలం నీ గురించి, నా గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించు. మన సంతోషం ఆటోమేటిక్గా తిరిగి వచ్చేస్తుంది. ఇక సిరి అంటావా, చెప్పాను కదా, ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది అని మైరా చెప్పింది. ఆ మాటతో అప్పటి వరకు మొహంలో ఉన్న నవ్వు, మైరా ఇలాంటి మాటలు మాట్లాడడం, ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం చాలా మనశ్శాంతినివ్వగా ఆఖరి మాటతో ఒక్క పెట్టున మొత్తం ఎగిరిపోవడంతో లేచి కళ్ళు తెరిచి మైరా వైపు చూసి బలవంతంగా ఒక నవ్వు నవ్వి తల ఊపాడు. వెళ్ళు, ఫ్రెష్ అయ్యి ఇద్దరి కోసం కాఫీ తీసుకురా, ఈ మార్నింగ్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుదాం. పైగా ఇవాళ 10 గంటలకి మామయ్య వాళ్ళు వస్తారు కదా, ఒక చిన్న సెలబ్రేషన్ చేద్దాం, ఏమంటావ్ అని అడిగింది. నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలా అని అదే నవ్వుతో తన బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. వెరీ గుడ్ మార్నింగ్ అని మైరా నవ్వడంతో సరే 10 నిమిషాల్లో వచ్చేస్తా, వేడి వేడి కాఫీతో అని సంజయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు. మైరా తన కాళ్ళని చైర్ మీద పెట్టుకొని మోకాళ్ళ మీద తలవాల్చి నేను సంతోషంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. పోతున్న నీ మనశ్శాంతి ఖచ్చితంగా నా కారణంగా తిరిగి వస్తుందని నాకు తెలుసు. నువ్వు మనశ్శాంతిగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉండగలనన్న నమ్మకం నాకుంది. అందుకే ఇక మీద మనం మన గురించి ఆలోచిద్దాం. నేను వద్దన్నా నువ్వు మొదలుపెట్టిన దాన్ని ఆపవని నాకు తెలుసు. అందరితో నీ ఆలోచనలు ఎంత దూరం వెళ్ళినా నా దగ్గర నాతోనే ఆగిపోవాలి. అందుకని ఇలా మాట్లాడక తప్పలేదు అని మైరా అనుకుని ఆ మాటలు కాస్త బలాన్నివ్వడంతో ధైర్యంగా అనిపించి కాళ్ళు ముడిచి కూర్చోవడం కారణంగా కాస్త పొట్టనొప్పిగా అనిపించి మెల్లగా కాళ్ళని కిందికి దింపింది. మెలకు వచ్చిన మనోజ్ మెల్లగా కళ్ళు తెరిచి చూడగా కూర్చొని పవిత్ర భుజం మీద తలవాల్చి ఉండడంతో మెల్లగా లేచి అయ్యయ్యో రాత్రంతా ఇలా కూర్చొని నిద్రపోయామా, అసలు తెలియలేదు అని అనుకుంటూ ఉండగా
పవిత్ర కాస్త కదిలినట్టు అనిపించి సైలెంట్గా తన భుజం మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.